గిరిజన దళిత పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహాధర్నాకు గులాబీ శ్రేణులు సిద్ధం కాగా రేవంత్ సర్కార్ పర్మిషన్ను నిరాకరించింది. దీంతో మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలవత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. పిరికి బందా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ను చూసి భయపడుతున్న పిరికి బందా రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ 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 వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ పర్మిషన్ వి వాంట్ పర్మిషన్ 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 ఇవ్వాలి పర్మిషన్ ఇవ్వాలి కేటీఆర్ గారి మహాధర్నాకు పర్మిషన్ వెంటనే 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 ఇవ్వాలి కేటీఆర్ గారి పర్మిషన్ ఇవ్వాలి కేటీఆర్ గారి మహాధర్నాకు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి కేటీఆర్ గారి మహాధర్నాకు ప్రభుత్వ పిరికి చర్యను తిరిగి చర్యను మాట ఇచ్చి మోసం చేసిన ఎస్పీ గారు 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 ఈ పని మీకు పర్మిషన్ ఇవ్వాలి మహాధర్నాకు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి కేటీఆర్ గారి మహాధర్నాకు వెంటనే ఖబర్దార్ ప్రభుత్వ పెద్దలారా ఖబర్దార్ ప్రభుత్వ తొత్తులారా ఖబర్దార్ ప్రభుత్వ తొత్తులైన పోలీసులారా మహాధర్నాకు వెంటనే కేటీఆర్ గారి మహాధర్నాకు వెంటనే కేటీఆర్ గారి మహాధర్నాకు వెంటనే కేటీఆర్ గారి మహాధర్నాకు వెంటనే కేటీఆర్ గారి మహాధర్నాకు వెంటనే నశించాలి నశించాలి పోలీసుల జులుం నశించాలి ఇదే మీ రాజ్యం 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 కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం పర్మిషన్ ఇవ్వాలి రేపటి కేటీఆర్ గారు ఎస్పీ గారు ఈ పని మీకు పర్మిషన్ ఇవ్వాలి మహాధర్నాకు వెంటనే పర్మిషన్ ఇవ్వాలి కేటీఆర్ గారి మహాధర్నాకు వెంటనే ఖబర్దార్ ప్రభుత్వ పెద్దలారా ఖబర్దార్ ప్రభుత్వ తొత్తులారా ఖబర్దార్. రేపు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా పిలుపుతో రేవంత్ సర్కార్లో వణుకు పుట్టింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేపు తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గిరిజన దళిత పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మహాధర్నాకు గులాబీ శ్రేణులు సిద్ధం కాగా రేవంత్ సర్కార్ పర్మిషన్ను నిరాకరించింది. దీంతో మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలవత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఇక అనుమతి నిరాకరించడానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, ఎట్లా చూడాలి కనీసం ధర్నాకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా పోవడాన్ని? వ్యవహరిస్తున్నాం అనేది నిజంగా అర్థం కావట్లేదు. ఇవాళ ఒకవైపు పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి లగచర్ల గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటనలో ట్రైబల్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క భూములు గుంజుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని చాలా మంది ఆ తర్వాత కేసులు పెట్టి వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంది. జాతీయ స్థాయి వరకు కూడా ఈ సమస్యను తీసుకెళ్లి ప్రభుత్వం యొక్క దుందుడుకు శైలిని తర్వాత వాళ్ళ దమనకాండను ఇవాళ రాష్ట్రపతి కార్యాలయం వరకు కూడా తీసుకెళ్లే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులు ఈ యొక్క ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బట్ మహబూబాబాద్ కేంద్రంలో రేపు చేపట్టినటువంటి ఒక నిరసన ఏదైతే ఉందో ఇవాళ గిరిజన హక్కులు కాపాడేందుకు, పేదల హక్కులు కాపాడేందుకు, ఇవాళ పేదల గిరిజనుల భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకునేందుకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నానికి ఇవాళ చేస్తున్నటువంటి ఒక ఆ ధర్నా ప్రయత్నానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం అనేది వాళ్ళ యొక్క చేతగాంతనం. ఈ ప్రభుత్వం భయపడతా ఉంది, ప్రభుత్వం ఇన్సెక్యూరిటీలో ఉంది. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం
హక్కులను కాలరాసే విధంగా, ప్రజల యొక్క హక్కులను కాలరాసే విధంగా పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల వైపు నుంచి ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసే హక్కు మాకుంది అనే విషయాన్ని ఆడ పోలీస్ అధికారులకు తెలియజేసినా కానీ, ముందే దరఖాస్తు పెట్టినా కానీ ఉద్దేశపూర్వకంగా ప్రజల గొంతుకను, ప్రజల వైపు నుంచి బీఆర్ఎస్ గొంతుకను అంచివేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ప్రజల వైపు నుంచి రేపు బీఆర్ఎస్ ధర్నా కొనసాగిస్తుంది. ఖచ్చితంగా ప్రజల గొంతును విడిపిస్తుంది. గిరిజన హక్కులకు, లేకపోతే పేదల హక్కులకు, పేద రైతుల యొక్క హక్కులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దమనకాండను ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతుంది. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే కేటీఆర్ గారి మహాధరణకు వెంటనే నశించాలి, నశించాలి, పోలీసుల జులుం నశించాలి. ఇదే మీ రాజ్యం, 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 ఇదే మీ రాజ్యం.